హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. సో మీరు అందరూ గైస్ మెయిన్ ఛానల్లో వీడియో అయితే చూస్తుంటారు. మేము రీసెంట్గా చేపలు అయితే పట్టినాం కదా, అంటే ఈరోజు మార్నింగ్ చేపలు పట్టినాం అనమాట. అవన్నీ వచ్చేసి దీంట్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏం చేయబోతున్నాం అంటే దీంట్లో ఏవేవైతే చేపలు ఉన్నాయో ఇవన్నింటిని ఫ్రై అయితే వేయబోతున్నాము. ఆ ఫ్రై చేసి కుక్ చేసుకొని అవిటిని తిందాము. అండ్ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ కుకింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఆల్రెడీ మెయిన్ వీడియోలో చూసిరు కదా, ఈసారి వెరైటీ చేపలు పడ్డాయి. బొచ్చలు కుర్ర మంటలే పడితే మేమే సాపి వేసుకుంటుంటే, కాకపోతే ఈ ఫ్లాట్ చేపలు పడ్డాయి అన్నమాట. సో వీటిని ఎట్లా సాపి చేస్తారో మనకు ఐడియా లేదు. అందు గురించే మార్కెట్కి అయితే పోతున్నాము. ఇండికేటర్ మార్కెట్కి పోయి సిద్దిపేటలో వీటిని అయితే సాపి వేయించుకుంటున్నాం. ఈ షాప ఇగో ఏం షాప్ కామెంట్ చేయరు కానీ భలే ఉన్నాయి, లేత ఫ్రెష్. ఇదట ఇటు ఏమో అంటురా క్షీర చేప. ఇంతకుముందు చూపెట్టిన చేపకు రకరకాల పేర్లు చెప్తారు. ఒకళ్ళు చిన్నమామ అంటారు, ఒకళ్ళు సప్ప అంటారు, వీడేమో క్షీర చేప, వాడేమో అప్ప అనట, ఏమేమో అంటారు. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయరు. ఫిష్ ఫ్రై అయితే గాయస్ చేస్తున్నాము. దానికంటే ముందు మనోడు వచ్చేసి కోయిగాడు ఈ చేప ముక్కలు అన్నింటినీ కడుగుతారట. పోరా అట్లే ఉంది కడుగుతా కానీ నేను మంచిగా ఉంది. మరి ఎట్లా గిట్లవో అంత పడుతుంది చెత్త. నేను వాడని ఇవన్నీ ఫస్ట్ మనం మంచిగా కడుక్కోవాలి. చేపలు కడిగిన అయిపోయింది, తిందాం పట్టుర్రి. కాదు ఫస్ట్ మ్యాట్రేషన్ ఏది చేద్దాం. ఇదొకటి కొత్తది. మ్యాగ్నెట్ కాదు ఏదో అంటారు, నారేషనా? ఒక పెద్ద బాధ వచ్చింది వీనికి. రోడ్డు మీకైనా పోతుంటే భయం అవుతుందట రాత్రి పూట. మంత్రం వేసి ఏ మాత్రం వద్దు, నువ్వు ఏ మాత్రం వేయకు, నేను పోతున్నా. ఎందుకు ఏ వద్దు, మంత్రం వేస్తే భయం ఉండదు. నాకు భయం ఉండదు. నిమిషాల పని అది. వేరే పని మంత్రము భయం ఉండదు. కాయ తెచ్చినావు మరి, కట్టు జల్దీ కట్టు. కట్టాలా? కట్టాలంటూ లేదద్దు, మనం ఫ్రెష్ గా చూసుకుందాం. మొత్తం వెల్డింగ్ చీకట్లో పోతే భయం అవుతుందట్రా. నేను చెప్పాను చీకట్లో పోతే నాకు భయం అవుతుంది, నేను వెళ్ళిపోవాలి. మంత్రం అవుతాడు కట్టుడు. ఏ మంత్రం మధ్య దారం కట్టు. నిమ్మకాయలు మంచిగా ఉంది. కోయిగాడట దారిలో పోతుంటే మనకి కనబడుతుందట ముంగట, భయపడుతున్నా. జైలా టీషర్ట్ వచ్చి పోతూనే ఉన్నాడు. అసలు నువ్వు ఎవరు, ఏం కథ, ఏడికి బాయ్ నుంచి వచ్చిన బాయ్. గంధగానం వేయద్దు మరి. నేను అంతే ఎత్తా, కొంచెం వేస్తారు. నేను అంతే ఎత్తా. బజ్జల బండి తాడి పోయి నూనె గంధగానం ఎందుకు పోసినావు, ఉప్పు గంధగానం ఎందుకు అడుగుతావా? వాడు మురిగిపోయింది, ఎక్కడదో తెచ్చో ముక్కిస్తే. మొన్న దిగారా 2 ముక్కలు తెస్తే, మొన్న 2 తేలేదు ముక్కలు, చేప ముక్కలు వాళ్ళ లొట్టలేసుకుంటే తిన్నాడు. నేను తినలే అంటుండు. నీ ఆడ తింటే అడుగుతావు గితానం చూసినావా?
వీడు ఏడికైనా వచ్చిండో ఏమో వచ్చినప్పుడు స్టార్ట్ చేసిందా అంటే కోత్తనే ఉన్నాడు. వాడు ఫుటేజ్ తీసుకునేదాకా ఆవుదలేడు, వాడు ఎవరితో మాట్లాడలేడు, కోత్తనే ఉన్నాడు వాడు. సో ఇప్పుడు వచ్చేసి మన ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాం కదా, ఆయిల్ గరం అయితే అయిపోయింది. మీరు ఇక్కడ వచ్చి మనం మ్యారినేట్ చేసింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేది ఉండే ఒక గంటన్నర, కానీ ఇక అంత టైం లేదు, ఇక వేసేస్తున్నా. కారం పడుతుందో పట్టదు దానికి. ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నా, ఎట్లా అవుతుందో చూడాలి. ఇక ఒక రెండు ఫస్ట్ ఇట్లా చిలక ఇట్లే బైన్స్ కూడా పెడితే బండి కొన్ని రోజులు తాజానికి పోతుంది, పోగంతా ఎంజాయ్ చేస్తున్నాడు. వస్తున్నాడా చేపల వాసన. కొన్ని రోజులు బండి నడిపించిండు అంటే వీడియో ఆయన వేసి ఇచ్చినా కొద్ది పొట్లాలు కట్టు. బజ్జీలకు బద్దు చేపలకు స్పెషల్ అది గోరాలు ఇంకా నీకంటే ఎక్స్పీరియన్స్ ఉండే నాకు లేదు. చేప వాళ్ళంటారు, చేప వాళ్ళని కత్తారు. ఏంది బజ్జీలకు కూడా అంటారు ఇట్లా చేస్తే. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, బండి మీద పని చేసింది, నాకు లేదా? లేదు మనోడు ఎట్లా అంటే ఎండిపోయిన చేపలు ఉంటాయి కదా, ఎండిపోయిన చేపలు తీసుకొచ్చుకొని చేస్తున్నాయి కావచ్చు. ఏ విషయం చెప్తాను నేను, చేపలది. మేము ఫిషింగ్ వీడియో చేయడానికి ఒక డ్యామ్ కాడికి పోయినాం. ఒక చేప దాని బొత్త వలిపోయి ఉంది, మొత్తం పేగులు బయటకు వెళ్ళినాయి. అది కొట్టుకొచ్చింది, కొట్టుకుంటూ రాలే. నువ్వు లేవారా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 500 అమ్మింది చూడ చేపను కాలువలా. ఆ చేప తీసి బయట వారైతే ఓ రెస్టారెంట్ వచ్చిండు, అది 500 ఇచ్చి తీసుకొని పోయిండ్రా రెస్టారెంట్. తిరిగి మళ్ళీ మేమేమో మొన్న తిన్న చేప నేను మళ్ళీ తోక రావచ్చు. కొంటావా బండికాడ? బాగుంటాడు వాడు. ఎందుకున్నాడు ఏంటి బండికాడ చేపలు తినవా? అయినట్టేనా రా? అయినట్టే ఘోరంగా ఉబ్బినాయి అవి. అయిన మాడిపోతున్నాయి. ఏమరా అనేది ఇట్లా ఎప్పుడు వేయలేదు. తెలుగా టేస్ట్ చేయరా నువ్వు? అయినట్టు అయింది నువ్వే అను. ఘోరం గరం అవి. తిని చూడు అయిందా? ఇవి మొత్తం ఎచ్చుకపోతుంది, అయినట్టే మాడిపోతుంది కొంచెం అయితే. లోపల ఎట్లా ఉన్నాయంటే చూడరా, మ్యారినేట్ ఎక్కువ సేపు కాలేగా, పచ్చి పచ్చిగా ఉందా అంతా? నీకు వద్దని బాబాయ్, పచ్చి ఉందా? గట్టిగా ఉంది చూడు లైట్గా. ఫస్ట్ది కదా ఊరే ఏడ పెట్టలే కదా, అట్నే తిన్నారు. అలా పెట్టినాక దేవునికి మరి బయట మాడిపోతుంది ఎట్లా? మళ్ళీ ఏమో నువ్వు ఎట్లా చెప్పాడా? ఇప్పటిదాకా నేను చేయలే. వీడు సారీ కొంచెం ఫ్రై కావాలి, కానీ ఉప్పు కారం అయితే మస్తుంది. నేను ఎవడు అడిగిండు? నేనే చెప్తా, అడగా. బాబా ఎట్లుందిరా? మంచిగా ఉంటుంది, కొంచెం ఫ్రై కావాలి కానీ ఉప్పు కారం అయితే మస్తుంది. కరెక్ట్ సెట్ అయింది. ఉల్లిగడ్డతో దీన్ని మస్తు ఉంటుందట. తేరా మంచిగా అనిపిస్తుందిరా, టేస్ట్ అయితే మరి మంచిగా అయినాయి. మంచిగా అయితే ముగ్గు కాదు మాస్టరా తాజుగా ఎట్లా అయింది మళ్ళీ? మస్తు అయింది. చేసింది నేనే. అట్లా పెట్టుకునే ఉల్లిగడ్డ ఇది పెట్టుకుంటే మంటది. ఏంటి? కళ్ళు మంటయా? గదేంటి దిట్టేసుకున్నట్టు డిఫరెంట్గా. ఇప్పుడు పెట్టు మంట మంటది, నాకు మండుతుంది. పెట్టు దాన్ని చూసినామాట చూస్తేనే పడుతుంది లోపల.
పిండే ముక్కలక్కలే మంచిగా ఉంది వెరైటీ టేస్ట్ ఉంది ఇది. కాదు మనోడు చూసినా పిండి పిండి అంటాడు మరి చూడు ఇక ముక్కో లోపట కూర బాగుంది. మాంసమా అది మంచి గాలి నేను తీసుకొని కాలం ఇలా ముందే ఉన్నాయి తీసుకో. కాదు నా ఉప్పు కారం బయట అంటిస్తాను లోపల ఉంటుందా మంచి ఉడికింది ఫ్రై అయింది మంచిగా ఉందిరా. ఇంకా మంచిగా మాడిని కరకర అంటది కావచ్చు. టేస్ట్ ఏదో వెరైటీ ఉంది కదా. టేస్ట్ అత్తలేదు అసలు అంటే మధ్య పని పెడుతుంది. టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ వెరైటీగా ఉందని వాడు తిని కూడా ముళ్ళు అలానే పెడతాడు. తీసుకో మనోడు ఎడుతుండు నువ్వు తింటుంటే నెత్తి మీద అయిపోయింది తీరా ఇక. సరే బాయ్. సూపర్ బడియా ముండ్లు తినకు నీకు ఎందుకు నీకు తినరా చేయరా తిండి కూడా తినరాదు నీకు. కరెక్ట్ తిన్నావు చూడరా బొక్కలు మొత్తం ఎట్లా వచ్చినాయి చూడని. ఎంత అయినా గాయస్ ఈ ఫ్రై వేసుకుంటూ స్టార్టింగ్లో గులిన కొద్దీ అవి తింటే వచ్చిన మజా మొత్తం అన్నీ అయినాక తింటే రాదు. అందుకే ఇప్పుడే చేస్తూనే ఉన్నావు కదా ఆడ. ఈ బాబాయ్ కానీ గిన్నె అంతలేదు. మొత్తం నూనె మొత్తం ఇట్లా ఇంకో పీస్ రవని గిన్నె అంతలేదు వాడు అచ్చి నేను గిన్నె పెట్టుకోవాలి ఈడ పెద్ద పీస్ వచ్చింది. ఇదేం తింటుంటా ఇది ఉడికిందా ఉడికిందిరా మంచిగా. ఇదేం తింటుంది అదే బజ్జీ లెక్క అయింది నిజంగానే. వాడు సాగం అంకిండి మళ్ళీ ఎత్తాడు ఇక అని. మనం ఇప్పటి వరకు చేసిన ఫుడ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో కుకింగ్ వీడియోలు అవన్నీ డిఫరెంట్. ఇది డిఫరెంట్. ఇది వచ్చేసి ఎట్లా నడుస్తుందో మీరు చూడొచ్చు. ఇక్కడ గరం గరం అయితేనే ఉన్నాయి. బజ్జీల బండి లెక్క గరం గరం పోతానే ఉన్నాయి. డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇక తినరా కొర్రమట్ట చేపల మట్ట. అండ్ మీరు అనుకుంటారు కావచ్చు వాడు కొయ్యగాడు కిట్టుగాడు ఏది వాళ్ళు కూడా బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళకి ఉంచుతాం. వాళ్ళు వచ్చి పొద్దుగాల తింటారట. అయితేనే ఉన్నాయి గాయస్ చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు. ఎట్లున్నారా కొర్రమట్టలు మస్తున్నాయి. కొర్రమట్టలే ఫస్ట్ ఫస్ట్ అన్ని ఆలు కచ్చా మిక్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి ఇలా. అయిపోయాడా పచ్చే తింటావారా? కోతి అలా తీసుకోవాలి తింటలేడా
వానికి వద్దాడు తీసుకురా. కావాలా ఇక భలే అవుతుంది. క్రిస్పీ నీ ఎట్లయిందిరా? నేనైతే ఎత్తున్నా ఉక్కపోతుంది మొత్తం ముట్టినే. లాస్ట్ది మా వాళ్ళు మొత్తం ఎట్లా అంటే ఇట్లా వెయిట్ ఎత్తురు, ఎప్పుడు ముక్కెత్తారా ఎప్పుడు తిందామా అని అందరిని ఆపేసినాం. మీరు ఇక్కడ కూడా ముక్కలని జమ చేసిన, ఎందుకంటే వీడియో లెక్క ఉండాలని చెప్పేసి. ఇది లాస్ట్దిరా, ఇది అయిపోగానే అవురా, ఇది అయిపోగానే మొత్తం అన్ని ఆడియన్స్ ఒకసారి చూపెట్టి తిన్నా అవురా. నాకే అందది పొయ్యి మీది పచ్చి నాకు అంతే. ఇది నాకు లాస్ట్ వాయి అయితే గోలుతుంది. ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వరి పైన మొత్తం ఇప్పుడు కొంచెమే అయింది చీకటి. ఇగో మంచు మొత్తం ఘోరంగా పడ్డది. ఇగో ఇట్లా అనగానే మొత్తం పడుతుంది నీళ్ళు మొత్తం ఎప్పుడైతే చీకటి అంటే ఇప్పుడు కొంచెం 8-7 అవుతుంది అంతే. 7 అవుతుందా కోతిగా? 9:47 అవుతుంది. గంట టైం అవుతుందా? కుసుల జాలకి ఏర్పడతలేదు నీకు తింటుందా? కాళ్ళకి మొత్తం నీళ్ళే, కొంచెమే అయిందట. తిని టైం ఏర్పడలేదు, అందుకే అట్లా అలా అన్నావు, బాగుంది కారా. ఒప్పుకున్నాడు. వానికి కాన్సన్ట్రేషన్ మొత్తం ముక్కల మీదనే ఉంది. సక్సెస్ఫుల్గా గాయస్ మన చేపల ఫ్రై వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. దీన్ని మ్యారినేట్ చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చినాము. కాకపోతే ఏది సక్సెస్ కాలేదు, ఎందుకంటే మన వాళ్ళు కాకముందుకే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈరోజు మనం పట్టిన చేపల ఫ్రై వచ్చేసి ఇదన్నమాట. ఎట్లుందిరా సూన్నీకే తినని కాదు, సున్నీకి మంచిగా కనబడుతున్నాయి. ఒక్కొక్కటి నొక్కేస్తానికి అంతలేదు. సో మొత్తానికి గాయస్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. సో ఫైనల్లీ గాయస్ ఇదే ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో మేము ఎప్పుడు తినని చేపలను అయితే తిన్నాం. ఇంకా అప్ప ఉంటుంది కదా మిక్సీ వీటిని, అదానైతే ఫస్ట్ టైం తిన్నాం మేము ఈరోజు. మంచిగా ఉంది టేస్ట్ కూడా. సప్పులేదు, తినుడు సప్పుడు ఉన్నది. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.